సో గిరిధర్ గారు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో జిన్పింగ్ కొన్నాళ్ల పాటు అదృశ్యమయ్యారు. అంటే ఈ రెండు సంబంధం లేని అంశాలు, కానీ అదే సమయంలో ఆయన అదృశ్యమైనట్టుగా కొన్ని వార్తలు. ఇప్పుడేమో తిరుగుబాటు కుట్ర, ఇద్దరు జనరల్స్ మీద వేటు వేశారు, ఆయన సాక్ చేశారు. ఇవాళ అంత అర్జెంటుగా ఆయన మీద కుట్ర జరగటానికి కారణం ఏంటి? సిఐఏ ఏమన్నా రంగంలోకి దిగిందా? ఇది ఎప్పటి నుంచో ఆయన అనుసరిస్తున్న విధానాలు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మావోని రెప్లికేట్ చేస్తూ ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల కలిగిన పరిణామాలుగా మనం చూడాల్సి ఉంటుందా? అంటే ఎవరైనా కనుక ఒకసారి డిక్టేటర్ అయిపోయిన తర్వాత ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి వస్తాడండి. సో తన పక్కన ఉన్నటువంటి చాలా విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిని కూడా అనుమానించేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతాం. ఇది చరిత్ర మనకి ఎప్పుడు చెప్తుంది. చరిత్రలో ఎక్కడ ఏ రాజ్యానికి వెళ్ళి చూసినా ఇదే పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఈవెన్ చాలా గొప్ప చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎవరో చెప్పుడు మాట అప్పాజీని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి ఇది జరుగుతున్నటువంటిది చరిత్రలో. ఈ రోజు మనం అదే చూస్తున్నాం. జాంగ్జియా ఎవరైతే ఇప్పుడు ఆయన మేజర్ వైస్ చైర్మన్ ఆఫ్ మిలిటరీ కమిషన్ లో ఉన్నారో, అంటే మనకు షీ జిన్పింగ్ తర్వాత నంబర్ 2 మనిషి, ఆయనని ఈ రోజు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చెప్పారు. అరెస్ట్ చేసినట్టు చెప్పలేదు. మీరు ఫస్ట్ అది న్యూస్ చదివితే కనుక మీకు ఆయన తర్వాత మనకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయనని వీళ్ళిద్దరిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేశారా అనేది స్పష్టత లేదు. మనకు ఆఫీషియల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద అభియోగాలు ఏంటి, వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగానో లేదా కొన్ని సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, ఇటువంటివి ఏవో చెప్పారు. వాళ్ళ మీద కరప్షన్ ఆరోపణలు లేవు, వాళ్ళ మీద దేశద్రోహ ఆరోపణలు లేవు, కానీ డిసిప్లిన్, పార్టీ డిసిప్లిన్ వీళ్ళు ఉల్లంఘించారు, ఇటువంటివో చెప్పారు. సో అందుకని నిజంగా అక్కడ ఏం జరుగుతోంది అనేది స్పష్టత లేదు. చాలా రూమర్స్ జరుగుతుంది. దీంట్లో సత్యాసత్యాలు చెప్పడం అనేది చాలా కష్టం. కొన్ని విజువల్స్ వస్తున్నాయి, అక్కడ ఫైరింగ్ జరిగింది అని. షీ జిన్పింగ్ ఆయన అధీనంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది, వీళ్ళిద్దరి మధ్యలో ఫైరింగ్ జరిగింది, చాలా మంది చనిపోయారని కూడా మనకు తెలుసు. ఒక కథనం ఏం చెప్తోందంటే, షీ జిన్పింగ్ ఒక హోటల్కి వెళ్ళారంట ఏదో ప్రోగ్రామ్ కి, ఆయనని అక్కడ అరెస్ట్ చేసి చేసి ఆయనని తీసేసి పరివర్తన, అక్కడ సత్తా పరివర్తన చేయడానికి కోసం చెప్పి ఈయన షాంగ్ ప్లాన్ చేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో దాంట్లో 2 గంటల ముందర ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి షీ జిన్పింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక ట్రాప్ పెట్టి ఈ ఆఫీసర్లు ఇద్దరు అక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన రాగానే వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక వర్షన్ చెప్తాం. రెండో వర్షన్ ఏం చెప్తోందంటే, ఇది వీళ్ళిద్దరి మధ్యలో గత 2 ఏళ్లుగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో ఆల్రెడీ షీ జిన్పింగ్ ఇతన్ని ఏదో విధంగా కార్నర్ చేయాలని ప్లాన్ చేసి సడన్ గా ఒక ఊకుమ్మడిగా ఒక రోజు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. వీళ్ళని ఏదో పార్టీ పరంగా ఏదో డిస్కషన్స్ చెప్పి పిలిచి వీళ్ళ బాడీ గార్డ్ని బయట నిలబడుకోమని చెప్పి లోపల రాగానే వీళ్ళ కమాండోస్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంకో వర్షన్ చెప్పింది. దీని వెనకాల చూస్తే కనుక షీ జిన్పింగ్ తర్వాత షాంగ్ ఇద్దరు కూడా వాళ్ళని ఏమంటారంటే ప్రిన్స్ లింగ్స్ అంటారు. వీళ్ళ పేర్లు ప్రిన్స్ లింగ్స్ అంటారు. ప్రిన్స్ లింగ్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు 1949 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినట్టు, 49లో పార్టిసిపేట్ చేసినట్టు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ, అంటే మావో జెడాంగ్ తో అనువాయులు అనమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళలో ఒక అన్రిటర్న్ అగ్రిమెంట్ ఏంటంటే కనుక వాళ్ళలో ఎటువంటి ముస్లిం పుట్టకూడదు, వాళ్ళలో వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేసుకోకూడదు అన్నది ఒక ఒప్పందం. దాని ఈరోజు షీ జిన్పింగ్ ఉల్లంఘించి ఈయన అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు జెండించుకోలేకుండా ఉన్నారు. ఈయన ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన ఆయన్ని తీసుకొచ్చి వైస్ చైర్మన్ గా పెట్టుకున్నాడు. తనకు చాలా విశ్వాసపాత్రుడు, వీళ్ళ తండ్రి షీ జిన్పింగ్ తండ్రి ఇద్దరు కలిసి పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి తనకి ఇంతకాలం ఉన్నాడు అతను. ఇన్ఫాక్ట్ షీ జిన్పింగ్ కంటే ముందర వాళ్ళ చట్టం ఏం చెప్పిందంటే 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఎవరు జనరల్ సెక్రటరీగా ఉండడానికి వీలు లేదు అని చెప్పారు. దాన్ని తిరగరాసినప్పుడు షాంగ్ షీ జిన్పింగ్ ని సమర్థించాడు. ఈయన సమర్థనతోటే షీ జిన్పింగ్ దాన్ని టర్మ్ ని ఎక్స్టెండ్ చేయడంతో ఇప్పుడు 3వ టర్మ్ కూడా ఆయన నిలబడ్డాడు, ఆయన ప్రెసిడెంట్ అవ్వగలిగాడు. కాబట్టి అటువంటి వ్యక్తి సడన్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఈ విభేదాలు వచ్చాయన్నది ఒక పెద్ద ప్రశ్న. దీంట్లో మనం చూస్తే కనుక సిఐఏ యాంగిల్ చాలా మంది చెప్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్ లో ఒక రిపోర్ట్ వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే, అమెరికాకు న్యూక్లియర్ సీక్రెట్స్ ఈయన అమ్ముతుండగా ఆయన దొరికాడు, పట్టుకున్నారు అని అంటున్నారు. వాషింగ్టన్ పోస్ట్ ఎలా తెలుస్తుంది? ఇది జిన్హువా న్యూస్ కానీ లేదా వాళ్ళ సిసిపి న్యూస్ కానీ వాళ్ళ దేంట్లోనే దాని గురించి చెప్పాలి కదా. ఏదో విదేశాలకి వీళ్ళు ఏదో సీక్రెట్స్ అమ్ముతున్నారు ఏదో చెప్పాలి కదా. అవేమీ లేవు.
సో కాబట్టి వాషింగ్టన్ పోస్ట్ ఒక ప్రొపగెండా మెషిన్, అబ్సల్యూట్ లైఫ్. దాంట్లో ఫ్రమ్ విశ్వసనీయ వర్గాలు అని పెడుతున్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పరు. సో ఎవరికి తెలియంది, ఆ దేశంలో తెలియనటువంటి వాషింగ్టన్ పోస్ట్ మాత్రం ఎలా తెలుసు. అది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు కానీ అవుట్లెట్లు కానీ ప్రభుత్వం కంట్రోల్ ఉన్న దేని కూడా మాట్లాడకపోవడం. సో దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఇది అదే పనిగా షీ జిన్పింగ్ ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను అరెస్ట్ చేయదలుచుకున్నాడు, దాంతో దానికి ఏదో క్రియేట్ చేయాలని కూడా చేశాడు. దానికి వాషింగ్టన్ పోస్ట్ కంప్లీట్ గా చైనా ఒత్తాసు పడుతుంది కాబట్టి వాళ్ళు చేశారు. రెండు, దీంట్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు 2-3 ఉన్నాయి. మొదటిది ఏంటంటే కనుక అసలు దేశాన్ని ఎక్కడ గిరిధర్ గారు ఒక చిన్న ప్రశ్న, వాషింగ్టన్ పోస్ట్ కి జీ జిన్పింగ్ కి మధ్య ఉన్న అవగాహన ఏంటి? వాషింగ్టన్ పోస్ట్ మొత్తం ఫండింగ్ అక్కడి నుంచే వస్తుంది. అందుకనే చూస్తే కనుక మనం వాషింగ్టన్ పోస్ట్ లో కానీ, న్యూయార్క్ టైమ్స్ లో కానీ, గార్డియన్ లో కానీ భారత వ్యతిరేకమైన న్యూస్ రిపోర్ట్స్ ఎన్ని వస్తాయో మనం చూస్తున్నాం. దానికంతా ఫండింగ్ అక్కడే ఉంటుంది. మనకు చైనాకి విపరీతమైన బడ్జెట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నెరేటివ్ వార్ యుద్ధం చేయడానికి ఎన్నో వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్ అన్ని కొనేసుకున్నారు. అంతెందుకు, మనకు ద హిందూ న్యూస్ పేపర్ మన దేశంలో ఉన్నది, వాళ్ళ సోకాల్డ్ రిపబ్లిక్, వాళ్ళ ఇండిపెండెన్స్ డేనో వీళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ టేక్ ఓవర్ చేసిన రోజు ఒక ఫుల్ పేజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీద వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. అలాగే వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ చేస్తారు. రఫాల్ కి వ్యతిరేకంగా హిందూ న్యూస్ పేపర్ ఎంత క్యాంపెయినింగ్ చేసినో చూసాము. మన దేశంలో కూడా తక్కువేం లేదు. అలాగే వీళ్ళు పార్టీలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అదే పని ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వాళ్ళ ఒత్తాసు పలుకుతూ మాట్లాడిస్తారు. సో ఇవి నేరేటివ్స్ అన్ని కూడా అన్నోన్ సోర్సెస్ అంటారు. దాన్ని ఎవడు వెరిఫై చేశాడు కాబట్టి ఎక్కడా లేని వాషింగ్టన్ పోస్ట్ మాత్రమే తీసుకొచ్చింది. సో పోనీ దానికి సత్యం ఏమైనా ఉందంటే చూద్దాం. షాంగ్ అన్నటువంటి ఆయన పిల్లలు ఎవరు విదేశాల్లో చదువుకోవట్లేదు, పనిచేయడం. ఈవెన్ షీ జిన్పింగ్ కూతురు అమెరికాలో ఉంది, కానీ షాంగ్ పిల్లలు చైనాలోనే ఉంది. సో ఆయనకు అమెరికాకు ఈ సీక్రెట్స్ అన్ని ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? పైసలు అంటారా? ఆయన ఆల్రెడీ వైస్ చైర్మన్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన చేతిలో ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి అమెరికా ఇచ్చే పైసలు ఆయనకి ఏం సరిపోవాలి, అమెరికా వాళ్ళు కొనుక్కోలేదు ఆయన. 2, వియట్నాంలో యుద్ధం చేసినటువంటి వ్యక్తి. మొత్తం ఈ రోజు సిఎంసీలో కావచ్చు, టాప్ మోస్ట్ కమాండర్స్ లో ఎవరు కూడా ఈయనకు ఉన్నటువంటి యుద్ధ పటిమ, యుద్ధం చేసినటువంటి అనుభవం ఎవరికి లేదు. షీ జిన్పింగ్ కి లేదు, తర్వాత ఆయన దగ్గర ఇప్పుడు రాబోయే కమాండర్కి ఎవరికి లేదు, ఈయన ఒక్కడికే ఉంది. అంటే దేశభక్తుడు అని అర్థం చేసుకో, ఆ దేశం కోసం పనిచేస్తున్నాడు. షీ జిన్పింగ్ ని ఎందుకు అపోజ్ చేశాడు ఆయన? నువ్వు ఈ దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నావు? ఇంతమంది కమాండర్లని, జనరల్స్ ని, రాకెట్ ఫోర్సెస్ ని, వాళ్ళని వీళ్ళని అందరినీ నువ్వు సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, లీ షాంగ్ఫు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అరెస్ట్ చేశాడు. ఇంత చేస్తే కనుక మన సైన్యంలో మొరాల్ ఏముంటుంది? వాళ్ళలో ఆత్మస్థైర్యం కోల్పోతా సైన్యము. అటువంటిప్పుడు నువ్వు టైవాన్ మీద యుద్ధం చేయమంటే కనుక మనం నిజంగా యుద్ధం గెలవగలమా మనం? కాబట్టి ఇది ఆపు ముందు నువ్వు ఏం చేస్తున్నావు ఈ దేశానికి అని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి ఈయన 75 ఏళ్ళు ఈయన. కాబట్టి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం చాలా క్లోజ్ గా తెలుసు వీళ్ళకి, చాలా చిన్నప్పటి నుంచి ఇద్దరు పెరిగినటువంటి పరిస్థితులు. ఈ 2 కుటుంబాలు కూడా ఇద్దరి మధ్యలో చాలా మంచి బాంధవ్యం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈయన ఆ దేశం కోసం షీ జిన్పింగ్ చేస్తుంది తప్పు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి. నార్మల్గా ఏమవుతుందంటే చక్రవర్తి చుట్టూతో ఉన్న వాళ్ళు చక్రవర్తి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. అది చెప్తే కానీ వాళ్ళని చంపేస్తాడు. కాబట్టి అతను చెప్పేదే కరెక్ట్ అని ఒత్తాసు పలకాలి. ఇప్పుడు మనం డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా అదే చూస్తున్నాం. అతను ఉన్న వందిమాగదులందరూ కూడా ఆయన చెప్తే కరెక్ట్, నువ్వు చేసేదే కరెక్ట్ అని చెప్పి ఎలా వెనకేసి వస్తున్నారు చూస్తున్నాం కదా. చైనాలో అదే పరిస్థితి. అది 3వ టర్మ్ లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి నచ్చట్లేదు, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు విధంగా ఆయన వెళ్తున్నారు. 2 చాలా కీలకంగా ఏమైందంటే మనం నికోలస్ మడోరోని ఎత్తుకుపోయిన తర్వాత ఈయనలో ఇంకా భయం పుట్టింది. షీ జిన్పింగ్ విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. ఎవరిని నమ్మలేకపోతున్నాడు. తన కుటుంబంలో తనకి అంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి షాంగ్నే ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద ఇన్వెస్టిగేట్ మొదలు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా క్లారిటీ రావట్లేదు మనకి. ఇంకా సైన్యంలో చాలా డివిజన్స్ అన్ని కూడాను మనకు బీజింగ్ దిశగా వెళుతున్నాయని తెలుస్తాం. షీ జిన్పింగ్ ఆర్డర్ ఇచ్చాడు, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, కదలకండి, మూవ్మెంట్ ఉండకండి అని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కమాండర్స్ అందరినీ కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కి. అంటే మొత్తం పీలని ఇన్వెస్టిగేట్ చేయగలరా మీరు? కొన్ని లక్షల మంది ఉన్నారు, 13-14 లక్షల మంది ఉన్నారు, అందరినీ ఇన్వెస్టిగేట్ చేయలేరు కదా. వాళ్ళకేంటి, వాళ్ళ విధేయత ఎక్కడ ఉంటుంది? వాళ్ళ కమాండర్ మీద అంటే వాళ్ళకి విధేయత ఉంటుంది, వాళ్ళ గౌరవం ఉంటుంది. వాళ్ళ కమాండర్ని తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇది. ఆయనకు షీ జిన్పింగ్ ఇప్పటికి కూడా ఇంకా మొత్తం పిఎల్ఏ మీద పట్టు రాలేదు. కాబట్టి షీ జిన్పింగ్ మీద మళ్ళీ వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తారా? వీళ్ళ కమాండర్లు ఎవరైనా వచ్చి ఆయన ఏమైనా చేస్తారా? లేదా ఆయన బంకర్లో దాచుకున్నాడు కాబట్టి మరి తప్పించుకుంటాడా?
మరి క్రమేపీ వీళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఎన్ని వేల మందిని అరెస్ట్ చేస్తాడో తెలియదు, మళ్ళీ పట్టు సాధిస్తాడా, ఇవన్నీ కూడాను మనకు ఇంకా తెలియనటువంటి ప్రశ్నలు. అయితే